నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ప్రస్తుతానికి అక్కినేని ఫ్యామిలీకి హిట్ అవసరం ఉంది. ఏజెంట్ తో హిట్ కొడతామేమో అని అఖిల్ ఆశపడ్డాడు కానీ ఆశ మీద కాస్త నీరు జల్లేశారు అందరూ. ఇప్పుడు కస్టడీ అంటూ నాగ చైతన్య వస్తున్నారు 2-3 రోజుల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే నువ్వు ఇప్పుడు చాలా కష్టమైన అంటే ప్రశ్న వేసావు. ఎలాగంటే కొంతమంది అనుకుంటున్నారు అక్కినేని ఫ్యామిలీకి ఏదో కొంచెం ఎఫెక్ట్ తగిలింది, అందువల్లనే అసలు గడ్డుకాలం నడుస్తుంది, మంచి కాలం కాదు. ఎవరు అంటారన్నమాట. అది ఏజెంట్ చాలా బాగుంది కానీ బ్యాడ్ లక్ అలా మాట. మొన్న ఇంకేవుతుంది అన్నాడు ఎవరు, మన సుమను, రజనీకాంత్ మాటల్లో తప్పేమి లేదు కానీ చంద్రబాబు నాయుడు బ్యాడ్ లక్ అంటే బ్యాడ్ లక్ నమ్ముతున్నారు వీళ్ళు. ఓ పక్క ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్ మీద నడిచేది కదండి. అలా కదమ్మా. ఇప్పుడు మీరు ఒక పక్క నుంచి మీరు ఇలా జబ్బలు తరుచుకుంటారు, నా స్వయం కృషితో వచ్చానని ఇలా మీసాలు మెలవేసుకుంటారు. ఇప్పుడు మరి బ్యాడ్ లక్ అని ఎలాగంటారమ్మా? అంతే కదా, మీరే అంటారు కదా, నేను స్వయం కృషితో ఎవరు సపోర్ట్ లేకుండా నేను వచ్చా అంటారు, మీసాలు మెలవేస్తారు. ఎవరికి బ్యాడ్ లక్, ఎవరికి గుడ్ లక్ ఉండదు. వాళ్ళ తాలూకు విభాగాల్లో వాళ్ళు చూపించిన శ్రద్ధ, ఆసక్తి, దాన్ని బట్టి భగవంతుడు కూడా ఫలితాన్ని ఇస్తాడు. భగవంతుడు ఫలితం ఇస్తారని మీరు చూసారంటే మనం చూస్తున్న వాళ్ళందరూ అలాగ వచ్చిన వాళ్ళే. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు సినిమా ఆ స్టోరీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోకపోవడం, తర్వాత దాన్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయకపోవడం, తర్వాత టైమ్లీ రిలీజ్ లేకపోవడం, తర్వాత ప్రమోషన్ కోసం మిగతా వాళ్ళకి అంటే ఈ ఎక్కిలేని సినిమాలకి ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే ప్రమోషను కరెక్ట్గా లేదు. ప్రమోషన్ వీళ్ళు ఏం చేశారంటే ఒక ఇంటర్వ్యూతో సినిమా సక్సెస్ అయిపోతుందమ్మా. ఆయన అనకూడదు కానీ త్రిపులార్ సినిమా రాజమౌళి తీశారంటే పిచ్చెక్కిపోయాడు మాట. ఎక్కడికి వెళ్ళిపోయి మొత్తం ప్రపంచం తిరిగేశాడు. అర్జునుడిని తర్వాత తారక్ని దగ్గర పెట్టుకొని ఇద్దరిని లవకుశులలాగా వాళ్ళని ఉపయోగించి, మ్యూజిక్ డైరెక్టర్ని ఉపయోగించి ఎంత ప్రమోట్ చేశారంటే అలా ప్రమోట్ చేసినందుకైనా సినిమా చూడవచ్చు. అలాంటి ప్రమోషన్ మీరు చేశారా? ఎంతసేపు మీ దురదృష్టాన్ని నెమరు వేసుకుంటూ బాధపడుతున్నారే కానీ మీరు తీసుకున్న శ్రద్ధ ఎంత ఆలోచించారా? మీరు తీసుకున్న శ్రద్ధ అంతా ఆ మాట్లాడితే దురదృష్టం అంటారు. ఈ బయట కూడా రాసేస్తుంటారు వాళ్ళ టైం గడ్డుకాలం కనుక ఏ సినిమాలు ఆడవని చెప్పేసి. ఇదేం జ్యోతిష బ్రహ్మ. మీరు మంచి కంటెంట్ తీసుకొని బాగా ఆలోచించి మంచి మాటలు మంచి కథను ఉండి చక్కగా ఉంటే ఆడే కదా. మరి ఆ రోజుల్లో శివ సినిమా నాగార్జున చేశాడా, అలాగే నిన్నే పిల్లాడితే నాగార్జున చేశాడా? ఎన్ని సినిమాలు ఉన్నాయంటే నాగార్జున చేసిన సినిమాల్లో ఎన్ని గొప్ప సినిమాలు, సోషల్ సాంఘికాలు, ఇట్లాంటి ప్రెసిడెంట్ గారు అల్లుడు ఎన్ని ఉన్నాయంటే ఎంత బాగా చేశాడు ఆయన. అలా చేయొచ్చు కదా, అట్లాంటి శ్రద్ధ తీసుకోవచ్చు కదా. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాగార్జున గారు పిల్లల సినిమాలు సెలెక్ట్ చేసుకోవడంలో ఆయన ఎందుకు ఒక చొరవ తీసుకుని ఆ స్టోరీ వినేటప్పుడు ఆయన కూడా పాలుభాగం అయ్యి ఇది చెయ్యి ఇది చేయొద్దు లాంటి సజెషన్స్ ఇవ్వచ్చు కదా? పిల్లల మీదే భారం వేసేస్తే మేబీ వాళ్ళకి చూస్ చేసుకోవడం తెలియట్లేదేమో కదా. అంటే మామూలుగా చోరీ పెట్టినా రూపేసుకుంటున్నా దెబ్బతినేస్తుంది. ఎందుకంటే నాకు ఏజెంట్ దెబ్బతినడం చాలా బాధ అనిపించిందమ్మా. ఆయన ఏం చేయమంటే ఆర్టిస్ట్గా ఇంకేం చేయగలరు చెప్పండి? ఆల్మోస్ట్ చాలు శరీరాన్ని ముక్కలు చేసుకున్నాడన్నమాట. ముక్కలు చెక్కలు చేసుకొని 150 అడుగులు ఎత్తులోంచి దూకాడు. అది చిన్న విషయం కాదు కదా. సరే, ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్, ఈ సినిమా కస్టడీ, ఈ సినిమా మాత్రం డెఫినెట్గా హిట్ అవుతుంది. ఎందుకు హిట్ అవుతుందంటే దీనికి కూడా పెద్దగా ప్రమోషన్స్ ఏం చేయట్లేదుగా. ప్రమోషన్ చేయటం లేదు, చేస్తారు తప్పనిసరిగా. 2 రోజుల్లో అదేనమ్మా, ఏం చేస్తారో చూద్దాం. ప్రమోషన్ అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు.
నాగ చైతన్య చెప్పిన స్టోరీ బట్టి చూస్తే సొసైటీలో ఒక నిజాన్ని నిజ నిర్ధారణ చేయడం కోసం హీరో ఏ స్థాయికైనా వెళ్తాడు, ఏ స్థాయికైనా వెళ్ళి ఆ విజయాన్ని సాధిస్తాడు అని చెప్పడమే ఈ కస్టడీ తాలూకు ఉద్దేశం. అంటే నిజ నిర్ధారణ అంటే ఏంటి? ఆయన కనిపించే నిజం ఏదో సమాజం చేతేమో మసిపూసి మారేడికాయ చేయబడుతుంది. అప్పుడు హీరో ఏం చేయాలి? ఆ నిజాన్ని వెలికి తీసి ఆ హీరోయిజాన్ని ప్రదర్శించాలి. అదే ఈ కస్టడీ సినిమా తాలూకు కథాంశం. అందులో 100% కూడా వాళ్ళిద్దరూ సక్సెస్ అయ్యారు. కృషి శెట్టి కానీ మన ఎవరు చైతన్య కానీ. అందులో మనకి యూత్ కావాల్సిన సన్నివేశాలు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు కృతి శెట్టికి కూడా హిట్ కావాల్సిన అవసరం పడింది. ఉప్పెన తర్వాత ఆ స్థాయిలో హిట్ ఆమెకు కూడా రాలేదు. అక్కడ కృతి శెట్టి చైతు గురించి చాలా మంచి విషయాలు చెప్పింది. చైతు అలా కనిపిస్తాడని కానీ చాలా కుంటోడు, చాలా చిలిపివాడు, సైలెంట్గా ఉంటాడు కానీ చాలా వైలెంట్గా ఉంటాడు అని చెప్పింది మాట. ఇక్కడ నాగ చైతన్య కూడా కృతి శెట్టి గురించి చెప్పాడు. ఏం చెప్పాడంటే అమ్మాయి చాలా బ్రాడ్గా ఉంటుంది. బ్రాడ్ అంటే చేయాలనుకుంటే చేసేస్తుంది. బహుశా ఆవిడకి మన అంటే కొరియన్స్ అంటే ఎప్పుడు కొరియన్స్ వాళ్ళు చేసిన సినిమాలు ఈ హడావిడే చూస్తుంది కానీ బహుశా ఆ కొరియన్స్ని ప్రేమించి ఉంటుందేమో, ఎప్పుడు సెట్లో కొరియన్స్ని చూస్తుందని నాగ చైతన్య. నేను కొరియన్స్ని కాదు, నేను ఇండియన్స్ని చూస్తున్నాను, ఇండియన్స్కి పోజ్ ఎక్కువ అని ఈవిడ చెప్పింది. మొత్తానికి ఏదంటే నువ్వంటే నాకు ఇష్టమేరా బాబు, నేను ఇండియాన్ని లవ్ చేస్తుంటాను నేను అని చెప్పగానే చెప్పింది. మొత్తానికి ఇద్దరు చాలా ముద్దుగా లవ్లీగా ఉన్నారు కానీ సినిమాని వాళ్ళు సక్సెస్ఫుల్గా లాక్కి వెళ్ళిపోతారనే నమ్మకం నాకు కలిగింది. రైట్, ఇప్పుడు ఈ టైంలో అయితే ఖచ్చితంగా హిట్ అవసరమే కాబట్టి ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్లో మనము నాగ చైతన్యం చూస్తాం. అవును, అంటే పోలీస్ ఆఫీసర్ గెటప్ కంటే ఆ గెటప్ వెనుకున్నటువంటి కథనం గొప్పది కనుక ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది. సినిమా డిసప్పాయింట్ చేయదని నా ఉద్దేశం. రైట్, ముఖ్యంగా ఈ పోలీస్ ఆఫీసర్ కథలతో కనుక సినిమాలు వస్తే కథకి కాస్త పట్టు ఉండాలి. కస్టడీ అది హోల్డ్ చేసిందా? అవును. తర్వాత వెంకట ప్రభు కూడా చెప్పాడు. డైరెక్టర్ ఏం చెప్పాడంటే ఈ సినిమాకి మొట్టమొదటిసారిగా పెట్టే పేరు శివాని పెడదాం అనుకున్నారు. అది చాలాసేపు తర్జన పడ్డారు శివ అని పేరు పెడదామనే ఉద్దేశంతో. కానీ మన ఎవరు చైతు ఆయన పట్టుబట్టి కస్టడీ కొంత డిఫరెంట్గా ఉంటుంది. శివ అంటే మళ్ళీ ఆ రేంజ్లో లేకపోతే మనం దెబ్బతినేస్తాం అనే ఉద్దేశంతో చైతు కస్టడీ అని పేరు పెట్టాడు. ఏమైనా మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. డెఫినెట్గా మా సినిమా మాత్రం డిసప్పాయింట్ చేయదు. డెఫినెట్గా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.